హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగున్నారనే అనుకుంటున్నానండి. అందుకే కదా నా వీడియోస్ చూస్తున్నారు. అయితే ఈరోజు కొత్త టాపిక్ గురించి మీకోసం మాట్లాడడానికి వచ్చానండి. అంటే మనం ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఎక్కువ ఆలోచించేది అందం గురించి. అందంగా ఉండాలి కదా. అందంగా ఉండాలంటే ఏమైనా క్రీములు రాయాలా, ఏమైనా ఆయింట్మెంట్ రాయాలా? అందం అనేది మీరు ఎలా ఉన్నా అందగాళ్ళే అందగత్తెలే కూడా. అది ఎలా అంటారా, చిన్నప్పటి నుండి మన అమ్మోళ్ళు మనల్ని ఎంత ముద్దుగా పెంచుతారండి. మీరు అందంగా లేరన్నా ఏంటి, మీరు అందగత్తెలే అని, అందగాళ్ళే అని. అలానే చిన్నప్పటి నుంచే మీ అమ్మ నీకు రూపురేఖలన్నీ రుద్దిద్దండి. ఐబ్రోస్ బాగా రావాలని, అలానే ఎత్తుపళ్ళు రాకూడదని, చిన్స్ బాగుండాలని, అలానే నెక్ బాగా రావాలని, అన్నీ ప్రతి ఒక్క అవయవం మీద అమ్మ శ్రద్ధ పెట్టిద్దండి. కాబట్టి మనం బాడీ మొత్తం స్ట్రక్చర్ అంతా నీట్గా వస్తుంది. అది కూడా ఒక అందమే. ముఖమే అందంగా ఉండాల్సిన అవసరం లేదండి, మనసు కూడా అందంగా ఉంటే చాలు. మెడిసిన్లో చాలామంది చెప్పేది ఒకటే, ఏ రాస్తే మీరు తెల్లగా రారు అని. మీరు నమ్మరు, ఆటోమేటిక్గా వాటి మీద రాసే ఉంటుంది. జస్ట్ మీ స్కిన్ని న్యాచురల్ నుండి కొంచెం గ్లో తేయడానికే. అది జస్ట్ పూసినంత రోజులే. ఒకసారి మీరు ఆపేశారనుకో, యాజిటీగా మీ అందం మీకే వస్తుంది. అది పూత లాంటిదండి. పుండికి మంది ఎలానో మన ముఖానికి ఏదైనా అయినప్పుడు ఆ క్రిమి రాసినడం వల్ల కొంచెం గ్లో వస్తుంది, అంతేగాని మందులు రాయడం వల్ల అందం అయితే పెరగదు. అది కూడా కొన్నాళ్ళే ఉంటుంది. న్యాచురల్గా ఉండాలని కోరుకోండి. నేనైతే న్యాచురల్గానే వీడియో చేయాలని చాలా ట్రై చేస్తున్నానండి. చిన్న ఐబ్రోస్, కొంచెం లిప్స్టిక్, కొంచెం పౌడర్, దానికంటే ఎక్కువ కెమికల్ వాడనండి. ఒకసారి మీరు ఆలోచించండి. రోజు చికెన్ తింటే ఏమైద్ది? లావ్ అవుతాం కదా. అలానే రోజు ఏదో ఒకటి రాస్తున్నాము, కొంచెం అందంగా కనిపిస్తే చాలు అని మీరు అనుకుంటే ఏదో ఒక రోజు మనకి స్కిన్ ప్రాబ్లం అనేది చాలానే వస్తాయండి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక్కొక్కళ్ళు స్కిన్ అంతా వైట్గా ఉంటుంది, కాళ్ళ దగ్గర నుండి నెక్ వరకు. చేతులు కూడా తెల్లగా ఉంటాయి, కానీ ముఖం వచ్చేసరికి నల్లగా అనిపిస్తుంటుంది. ఏదో డాట్గా, ఏదో సంథింగ్, నలుపు కాదు తెలుపు కాదు, మచ్చలతో కూడిపోయి ఉంటుంది. అంటే బాడీ అంతా నీట్గా ఉండి ఒక ఫేస్ మాత్రమే అలా అయిపోయిందంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదో ఒకటి షాప్లో దొరికినాయి, ఎవరో ఒకళ్ళు చెప్పారు, రాసాము అని అవి రాయడం వల్ల. ఓకే, రాయవచ్చు, నేను రాయవద్దని చెప్పట్లేదు, కానీ దానికి ఒక రీజన్ ఉంటుంది. ఏదైనా మనం వాడేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి తెలిసే ఉండాలి, లేకపోతే డాక్టర్ని అడిగి తీసుకోవాలి. మన స్కిన్కి ఏది పడితే అది రాస్తే మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయింది. అలానే స్కిన్కి ఇది గిట్టిద్దా లేదా అనేది కూడా డాక్టర్ని అడగాలి. డాక్టర్ని అడగకుండా ఎలాంటి ట్రీట్మెంట్ అనేవి కూడా తీసుకోకూడదు మనం. ఎవరో చెప్పారు ఈ క్రీమ్ రాసుకుంటే బాగుంటుంది, నేను రాశాను, ఓకే, తన వరకు అది కరెక్టే, తన స్కిన్కి అది బాగానే ఉంటుంది. నీ స్కిన్కి పడిద్దో లేదో నీకు తెలియదా? చాలామంది నేను గమనిస్తూ ఉంటానండి, ఏదో క్రీమ్ మెడికల్ షాప్లో నుండో ఎవరో చెప్పారనో, అది జస్ట్ ఒక పూత మందు. అది 3 రోజులు రాస్తే ముఖం మీద పగుళ్ళు పోతాయని చెప్పుంటారు. కానీ మీరేంది 3 రోజులకే ఇంత బాగా వచ్చిందే, డైలీ రాస్తే ఇంకెంత బాగుంటుందని దానికి కంటిన్యూషన్ చేస్తూ ఉంటారు. కొన్ని మందులు ఇన్ని రోజులే రాయాలి. మీరు వినే ఉంటారండి, డాక్టర్ గారు చాలా వరకు చెప్తుంటారు, ఈ ట్యాబ్లెట్ ఉదయం వేసుకోవాలి, ఈ ట్యాబ్లెట్ మధ్యాహ్నం వేసుకోవాలి, ఈ ట్యాబ్లెట్ మార్నింగ్ వేసుకోవాలి, ఈ ట్యాబ్లెట్ పరగడుపున వేసుకోవాలి అని. వాటికి టైం ఎందుకు చెప్తున్నారంటే దాని పనితత్వం కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది. పరగడుపున వేసుకోవాలంటే అది పరగడుపున మాత్రమే పనిచేసిద్ది. అన్నం తిన్న తర్వాత వేసుకోవాలంటే అది అన్నం తిన్న తర్వాతే పనిచేసిద్ది. అలానే మందులు కూడా అంతే.
3 రోజులు రాసుకోవాలంటే 3 రోజులే రాసుకోవాలి, 2 రోజులు రాసుకోవాలంటే 2 రోజులే రాసుకోవాలి. బాగుందని సంవత్సరాలు రాస్తే స్కిన్ అంతా పాడైపోయి ఉన్న మీ కలర్ని, ఉన్న మీ అందాన్ని కూడా పోగొట్టుకునే రోజులు ఉంటాయి. కాబట్టి ఎవరు ఏమి ఇచ్చినా, ఎలాంటి మందులు చెప్పినా వాడకండి. ముందు డాక్టర్ గారిని కనుక్కొని ఇది నాకు పడిద్దా లేదా అని వాడండి. నేనైతే అందం అనేది కొనేది కాదు. మీరు ఎలా ఉన్నా మీరు అందగాళ్ళే, అందగత్తెలే, అది నేను చెప్తాను. నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అందంగా కనిపిస్తారు. తెల్లగంటేనే అందమని ఎవరు చెప్పారు? నల్లగున్నా, ఎలా ఉన్నా ఒక్కసారి వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడితే తెలిసిద్ది. అబ్బా ఎంత అందగత్తో, ఎంత మంచిదో. లుక్ కాదు, ఫేస్ కాదు. నన్ను కూడా చాలామంది ఎగతాళి చేస్తారు, పళ్ళు ఏంటి ఎట్టున్నాయని. నో ప్రాబ్లం. నేను ఇలా ఉన్నా నా పిల్లలకు నేను చాలా ఇష్టం. నా పళ్ళు ఇలా సందున్నా మా అమ్మకి నేను చాలా ఇష్టం. నేను ఇలా ఉన్నా మా ఆయనకి నేను చాలా ఇష్టం. కాబట్టి అదే కదా అందం. అని రాసుకుంటేనే అందగత్తెనా? ఇలా కూడా అందగత్తెనే అనుకుంటున్నా. మీరేమంటారు?